జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, స్విచ్ బోర్డ్స్ రకరకాల ఇష్యూస్ కి చెప్తూ ఉంటారు కదా. వెయిట్ లాస్ కి స్విచ్ వర్డ్స్ చెప్పినప్పుడు చాలా ప్రామినెంట్ గా వచ్చేటటువంటి కామెంట్ ఏంటంటే వెయిట్ గెయిన్ కి చెప్పండి అంటుంటారు. నాకేమనిపిస్తుంది అంటే హాయిగా సన్నగా ఉండొచ్చు కదా, లావుగా అయిన తర్వాత తిప్పలు మామూలుగా ఉండదు తగ్గడానికి. ఎటువంటి పరిస్థితులు ఎంత స్టబాన్ అయిపోతుందంటే ఫ్యాట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కదా. సరే, కొంతమందికి ఖచ్చితంగా మరీ పీలగా ఉంటే ఎబ్బెట్టుగా ఉంటుంది కదా, కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి చక్కగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని అంటే వెయిట్ గెయిన్ కి కూడా ఏదైనా స్విచ్ వర్డ్స్ ఉంటాయా, నంబర్స్ ఉంటాయా, చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎప్పుడైనా కూడా ఆయుర్వేదం ప్రకారము ఏవైనా కూడా సమానంగా ఉండాలని చెప్తారు చూసావా. దోషము అనేది లేకుండా ఉండాలి అంటే కఫం ఎక్కడైతే దోషపూరితం అవుతుందో అప్పుడు వెయిట్ లాస్ అనేది అవుతుందని చెప్తారనమాట. నేను చాలా మందిని లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి, కొంతమందికి కఫం బాగా పేరుకుపోయి ఆ ట్రీట్మెంట్ తీసుకున్నామండి, అప్పటి నుంచి మేము ఒళ్ళు రాలేదు మాకు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లంగ్ తో రిలేట్ అయి ఉందా? కఫంతో రిలేటెడ్ అనమాట. కఫం బాగా వచ్చేసి ఇన్ఫెక్షన్ అయింది అనుకో, ఆ వెయిట్ లాస్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. కాబట్టి ఎక్కడైతే దోషపూరితం అవుతుందో అక్కడ మనకి వెయిట్ లాస్ అనేది చాలా అయిపోయి, కొంతమంది అయితే బలం అనేది లేకుండా ఎంత తిన్నా కూడా వంట పట్టదు అనమాట. అసలు వాళ్ళు ఏం తిన్నా కూడా ఒంటికి పట్టట్లేదు అని అనుకుంటే మరి సన్నగానే ఉంటారు కదా. అలాగే ఏదైనా కూడా ఎక్స్ట్రిమిటీస్ లో అతిగా లావుగా ఉన్న ప్రాబ్లమే, చాలా సన్నగా ఉన్న ప్రాబ్లమే. అందుకని ఏమంటారు, మీరు వెయిట్ కి తగ్గట్టుగా ఉండాలండి అని అంటారు. హైట్ కి తగ్గట్టుగా వెయిట్, ఏజ్ కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలి అని చెప్పడము, అట్లాగే హైట్ కి తగ్గ వెయిట్ ఉండాలి అని చెప్పడం కూడా చెప్తారు అనమాట. కాబట్టి ఈ వెయిట్ గెయిన్ కి మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఈ స్విచ్ వర్డ్ చదివితే పని అయిపోతుందా అని అనుకుంటే గనక, మీకు అన్నం తినడానికి అయిష్టత ఉంది, మేము అన్నం తినలేకపోతున్నాం అని అంటారు, సహించట్లేదు అని అంటారు. బలన్న ఫీవర్ వచ్చినప్పుడు అండి, నాకు అసలు ఆ రోజు నుంచే నాకు అన్నం సహించట్లేదండి అప్పటి నుంచి అని అంటారు. ఎందుకంటే ఇది కూడా నేను ఫేస్ చేసా. నాకు డెంగ్యూ వచ్చినప్పుడు అన్నం తినమంటే అన్నం చూస్తే నాకు అసలు తినాలనిపించేది కాదు, జ్వరమేమో తగ్గేది కాదు. ఇంకా చివరికి నన్ను నేను సంధాయించుకుని మా అత్తయ్యతో చెప్పా, అత్త నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు నోట్లో పెట్టు, నేను కళ్ళు మూసుకుని తినేదాన్ని. చూస్తే అనిపించేది వెగట్టుగా, అసలు తోసేయాలని ఎంత కోపం వచ్చేది, నాకు వద్దు అసలు చూడాలనిపించట్లేదు నాకు అని అనిపించేది అనమాట. అంటే అనారోగ్యం అనేది అట్లా ఉంటే మనసుకు అట్లా ఉంటుంది, బాధ ఉంటే ఒకటి అనే కదా, బాధ ఉంటే ఇంకేం. కాబట్టి అట్లా మీరు మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలి. ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, ఎలా అయినా సరే ఒకళ్ళని పెట్టమండము, బాధ ఉందనుకో ఎవరితో ఉన్న ఎవరి దగ్గరైనా కూర్చుని తినడము, ఇట్లా చేయాలి. అట్లా తిండి మీద అంటే ఇంట్రెస్ట్ అనేది రావాలి ఫస్ట్. అండ్ మోర్ ఓవర్ భగవంతుడికి పెట్టిన ప్రసాదాన్ని తినడం అనేది అలవాటు చేసుకోవాలి స్టార్ట్. ఆ తర్వాత మీకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అని తగ్గుతాయి. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ మనం తినేదే, దేహమే దేవాలయం అనుకున్నప్పుడు నువ్వు తినేదే ప్రసాదంగా నైవేద్యం పెట్టి తింటే గనక అది చాలా మంచిది, నీకు మంచి అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను చెప్పే స్విచ్ వర్డ్ తప్పకుండా చదువుకోండి. అలాగే పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అక్క ఇప్పుడు మీరు చెప్పేది. తప్పకుండా. ఇప్పుడు చంటి పిల్లలు ఉన్నారనుకోండి, తల్లులకు ఒకటే బెంగ, మా పిల్లలు తినట్లేదండి. నేను కూడా ఆ తల్లి మనసు కదా. అవును, ఆఫ్ కోర్స్. ఇంకా పసిపిల్లలు ఉంటే అస్సలు తినరండి, వాళ్ళు ఎంతైనా తిననివ్వండి. అవునవును. నిజంగా కూడా వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా చంటి పిల్లలు ఉంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పేది చంటి పిల్లలకు కూడా ఉపయోగపడుతుందా? అవునమ్మా. రెండు చెప్తాను నేను, ఈ రెండు కూడా యూజ్ చేయండి. యాడ్ పుట్ ఆన్ వెయిట్. యాడ్ పుట్ ఆన్ వెయిట్ అదొకటి, అది ఈజీగా గుర్తుంటుంది. అలాగే మీకు అంటే ఫుడ్ గురించి మీకు చాలా ఇదిగా ఉంది, నేను ఎంత తిన్నా కూడా నాకు నేను వెయిట్ రావడం లేదు, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అనుకుంటే కనుక డివైన్ రూట్ చార్మ్ ఫేస్ అని అనుకోండి. డివైన్ రూట్ చార్మ్ ఫేస్ అని, చార్మ్ CHARM. ఓకేనా? అది అనుకుంటే గనక మీకు అవుతుంది. కానీ యాడ్ పుట్ ఆన్ వెయిట్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఎట్లా అక్క, పసిపిల్లలకి ఒకవేళ యూజ్ చేయాలంటే ఎట్లా యూజ్ చేయాలి?
మీరు ఏం చేస్తారు, ఎవరైనా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు 2 స్విచ్ వర్డ్స్ లేకపోతే ఏదైనా ఒక స్విచ్ వర్డ్ రాసేసి పిల్లో టెక్నిక్, పిల్లో కింద పేపర్ పెట్టుకొని పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఏదైనా మీకు మానసిక వ్యధ ఉందనుకోండి, కొంచెం ఆ బాధని మీరు మర్చిపోయే విధంగా ఉండాలంటే, మర్చిపోవడం అనంటే చెప్పడం చాలా ఈజీ, కానీ ఎలా మర్చిపోతాము అని అంటే గనక మీరు కూర్చొని తిన్న తర్వాత తినేటప్పుడు ఆస్వాదిస్తూ తినడం. 1, 2 ఉప్పు తక్కువైందనో, లేదు అంటే కనుక కొంచెం ఉడికితే బాగుండేదమ్మా ఇంకా కదా, అలా మాట్లాడుతూ ఉంటారు. అది చాలా పొరపాటు. నువ్వు తినే ఫుడ్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది బాగుంది అని బాగాలేదనడం దాన్ని అంటే చేసిన వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, అలా ఇబ్బంది కలిగించకూడదు అనమాట. ఎప్పుడైతే అలా ఇబ్బంది కలిగిస్తారో మన జాతకంలో వీనస్ పాడవుతుంది. ఇది బాగాలేదు అని అనకూడదు, బాగుందా బాగాలేదా అనేది తర్వాత విషయం, తినేయాలన్నమాట, జడ్జి చేయకూడదు. ఓకే, నిజంగా చెప్పాలి అని అంటే వాళ్ళు వండిన వాళ్ళకి ఇంకా 2 మార్కులు ఎక్కువ వేసినా తప్పులేదు, కానీ ఇది బాగాలేదు అని మాత్రం అనకూడదట. వీనస్కి అసలు ఇష్టం ఉండదు. కాబట్టి మీరు లావ్ అవ్వాలి అనుకున్నారంటే అన్నంతో సమానమే కదా, ఆరోగ్యము అందం 2 ఉండాలనే కదా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫుడ్ ని జడ్జ్ చేయకండి, బాగాలేదు అని చెప్పి మాత్రం అనకండి. ఓకేనా? అబ్బో, కొంతమంది ఇది వంట పెంట అని కూడా అంటారు. విన్నాను అలాంటివి. అస్సలు అనకూడదు. నవ్వేసి ఊరుకున్నారు పాపం. నేను చాలా మందికి చెప్తాను, ఇది ఇలా ఉంది అని అలా అనకూడదు, బాగుంది అని అనాలి, లేదంటే ఏం చెప్పకుండా ఉండాలి. కాబట్టి చాలా మంది నన్ను అంటారు, ఉప్పు తక్కువ అయితే తినేస్తావు ఎందుకు అని అంటారు. నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు. ఓకే, ఉప్పు తక్కువన్నా పర్వాలేదు, కానీ ఎక్కువ అయితే తినలేను నేను, చాలా బాధ వచ్చేస్తుంది. ఉప్పు కొంచెం ఎక్కువైనా నేను తినలేను అనమాట, అది వేరు విషయం. కానీ ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవతల మనిషిని బాధ పెట్టకూడదు, మనసుని బాధ పెట్టకూడదు అనేది కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనం ప్రతి పని కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఇలా చేయొద్దు, అది అలా చేయొద్దు అని చెప్తారు, అన్నీ అంటూ ఉంటారు. నీళ్లు పారబోయొద్దంటారు, వచ్చిన వాళ్ళని నీళ్లు కావాలని అడగద్దంటారు అని అంటే, మనం ఎలా అయితే మనతో బిహేవ్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, అలానే అవతల వాళ్ళతో మనం బిహేవ్ చేయాలి అని గనక మనం పెట్టుకుంటే గనక మనం సంతోషంగా ఉంటాం. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళావు, నువ్వు నీళ్లు కావాలా అని అడిగితే నువ్వు వద్దంటావా అనవా, పర్వాలేదండి అని అంటావు, పర్వాలేదు అనా కదా, తెచ్చిస్తే అమ్మాయి తాగాలనిపిస్తుంది, వాటర్ చూడగానే మనకు తాగాలనిపిస్తుంది, అవునా కాదు? సో అట్లా మనం కూడా అవతల వాళ్ళతో అట్లానే బిహేవ్ చేయాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఈ స్విచ్ వర్డ్స్ తో డెఫినెట్ గా వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది, అలాగే ప్రాక్టికల్ గా మనం చేయాల్సిన విషయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మానసికమైన బాధను మరి ఎలా మర్చిపోవాలి అని అంటే గనక, డీప్ బ్రీత్ తీసుకొని ప్రతిదీ కూడా భగవంతుడి ప్రసాదంగా ఇవాళ నాకు అందింది అనేది గనక గుర్తుపెట్టుకుంటే ఆ మానసిక బాధ కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. ఒకటి ఉంది, తినేదాని మీద ప్రతి వాడి పేరు ఉంటుంది అని చెప్పి ఒక్కొక్కసారి వండుకుని కూడా తినకుండా వెళ్ళిపోతుంది. అవునా కాదా? అంటే ఏంటంటే, ఇవాళ కంచెలు నా దగ్గరికి వచ్చి నేను తింటున్నాను అంటే నా కోసమే ప్రిపేర్ చేయబడింది అనేది గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా మీరు మానసికంగా ఏ బాధ ఉన్నా కూడా మర్చిపోయి తినగలుగుతారు. తినే పిల్లలు ఇప్పుడు కొంచెం ఇప్పుడు 39 వయసులాగా 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు అసలు ఎంత మారం చేస్తారో, తినను 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 అని చెప్పి, అప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది. అప్పుడు మీరు డూ 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 అని అనుకోండి. డూ 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 అంటే చాలు, తప్పకుండా పిల్లలు ఆ మాట వింటారు. ఎటువంటి పరిస్థితులను వింటారు, పోస్ట్ పోన్ క్రౌడ్ కూడా వింటారు. దానికి మీరు అది యూజ్ చేయాలి. పిల్లలు ఎంత తిన్నా కూడా పేలగా ఉంటున్నారు, డాక్టర్లు ఏమో వంట పట్టట్లేదేమో అని ఇంట్లో పెద్దవాళ్ళు అంటున్నారు, డాక్టర్లు ఏమో ఏం కాదండి అని అంటున్నారు, ఏదున్నా కానీ మాకు ఇదిగా ఉంది అంటే తినేది వంట పట్టడానికి మాత్రం ఇది అనొచ్చు. రైట్ రైట్. అండ్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా, ఫుల్ గా ఎనర్జీ చూస్తే ఏజ్ కి తగ్గట్టు ఉండరు పిల్లలు, ఏజ్ కి తగ్గట్టుగా ఉండరు. ఏంటి అంత అవునా, ఏం ఫస్ట్ క్లాసా, యూకేజీ అనుకున్నామే ఎల్కేజీ అనుకున్నామే అంటూ ఉంటారు. అంత సన్నగా, అలా సన్నగా ఉండి హైట్ పెరగరు తొందరగా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉంటూ 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 సడన్ గా హైట్ అయిపోతారు. ఆడపిల్లలు అలా కూడా అవ్వచ్చు. కానీ ఏదున్నా గానీ మనం ఫస్ట్ ఏంటంటే, మన పిల్లలు వీళ్ళ క్లాస్ లో వాళ్ళతో చూసుకుంటాం, అలా లేరేంటి కొంచెం అన్నప్పుడు ఏ తల్లికైనా బాధ. కాబట్టి అలాంటప్పుడు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.